కొన్ని తెలుగు సామెతలు అండ్ దాని మీనింగ్ గురించి తెలుసుకుందాం. మొదటిగా, అతి వినయం ధూర్త లక్షణం. అంటే టూ మచ్ ఒబీడియన్స్ ఉంటే అది ఒక ఈవిల్ పర్సన్ ఫీచర్ అనమాట. ఇంకోటి, 100 నోములు ఒక్క రంకుతో సరి. అంటే ఒక 100 గుడ్ డీడ్స్ చేసినా కూడా ఒక్క తప్పు పని చేస్తే ఇప్పటిదాకా సంపాదించిన మంచి పేరంతా డిస్ట్రాయ్ అయిపోయినట్టు. ఇంకోటి ఏంటంటే, విందు లేని కూడు మందు. విందు లేని అంటే విందు అనేది ఏంటంటే ఒక సెలబ్రేషన్ అంటే పార్టీ. విందు లేదు అంటే పార్టీ లేదు. పార్టీ లేని ఫుడ్ మందు. అంటే పార్టీలో అయితే ఎక్కువ తింటాం కదా, అంటే ఒక మోడరేషన్లో తిన్నదంటే అది మందుతో సమానం. లిమిటెడ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వేలం వెర్రి అంటే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే అక్కడంతా వేలం వెర్రి ఉంది. వేలం అంటే ఆప్షన్, వెర్రి అంటే మ్యాడ్నెస్. అంటే ఎక్కడైతే ఎక్కువ సందడిగా చాలా జాతర టైప్ అవుతుందో అక్కడ వేలం వెర్రి ఉంది అని అనొచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసి, అగ్గువ అయితే అంగట్లోకి వస్తుంది. అంటే ఏదైనా వాల్యూ లెస్ ప్రోడక్ట్ ఉందంటే అగ్గువ అంటే తక్కువ అయినప్పుడు అంగట్లోకి అంటే మార్కెట్లోకి వస్తుంది. ఏదైతే మార్కెట్లోకి వస్తుందంటే దాని మీనింగ్ ఏంటంటే దాని వాల్యూ పడిపోయినట్టు. ఇంకొక ప్రోవర్బ్ వచ్చేసి, అంత్య నిష్ఠూర్తం కన్నా ఆది నిష్ఠూర్తమే మేలు. అంత్య అంటే ఎండ్, నిష్ఠూర్తం అంటే డిస్ట్రాయింగ్. సో ఏదైనా ఎండ్లో డిస్ట్రాయ్ అవ్వడం కంటే బిగినింగ్లోనే డిస్ట్రాయ్ అవ్వడం బెటర్. ఎందుకంటే ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తే మనకు అంత రిగ్రెట్, పెయిన్ అవుతుంది అనమాట ఆ ప్రాసెస్లో.